వెల్కమ్ టు అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ లో మనం మాట్లాడుకుంటున్నాం ఆర్థరైటిస్ గురించి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదండి హెల్తీగా. మరి ఈరోజు స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనిక. పద్మ, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాము ఆర్థరైటిస్ గురించి. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియజేశారు. సో స్నాక్స్ దగ్గరికి వచ్చేసరికి మిడ్ మార్నింగ్ స్నాక్ ఎలా ఉండాలి అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్ ఏం తీసుకోవాలి? సో ఆర్థరైటిస్ ఉన్నటువంటి వాళ్ళు మోనిక, స్నాక్స్ అంటే ఇప్పుడు మిడ్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకుంటూ ఉంటాం కదా. వీళ్ళు ఏంటంటే వెరీ ఫోకస్డ్గా ఉండాలి డైట్ మీద అని చెప్పుకున్నాం ఆల్రెడీ మనము, ఎలా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకోవాలో. సో ఇందులో మనం న్యూట్రియన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎలాంటి వెజిటబుల్స్ తినాలి, ఎలాంటి ప్రోటీన్ తినాలి, ఎలాంటి కార్బ్స్ తినాలి అని. సో ఫ్యాట్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ దాన్ రియల్ మెడిసిన్ మనము హెల్తీ ఫ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ హెల్తీ ఫ్యాట్స్లో కూడా మళ్ళీ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అండ్ కోకోనట్ ఫ్యాట్, కోకోనట్ మిల్క్ ఏదైతే ఉందో ఇది చాలా మంచిది. ఆలివ్ ఆయిల్ ఒకటి చాలా మంచిది, లేదా అవకాడో ఒకటి చాలా మంచిది, ఆలివ్స్ ఒకటి చాలా, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, ఇవన్నీ కూడా నట్స్ అండ్ సీడ్స్ అన్నీ కూడా. సో వీటిని మనము స్నాక్ ఐటెంలో చేర్చుకుంటే 100% మీరు డిఫరెన్స్ చూడొచ్చు. సో ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ అండి, ట్రై చేసి మీరు ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 2 months ట్రై చేసి చూడండి, చాలా రిలీఫ్ ఉంటుంది. యాడింగ్ కోకోనట్ మిల్క్ ఎస్పెషల్లీ మోనిక, మన చాలా కర్రీస్ చేసుకుంటూ ఉంటాం, ఆ కర్రీస్లో కూడా అక్కడక్కడ కొంచెం కోకోనట్ మిల్క్ వాడడం కానీ, లేకపోతే కోకోనట్ మిల్క్లో కొంచెం ఫ్రూట్ ఏదైనా వేసి ఒక మిల్క్ షేక్ లాగా తయారు చేసుకోవటం కానీ, పచ్చి కొబ్బరిని ఎక్కువగా డైట్లో యాడ్ చేసుకోవటం కానీ, లేకపోతే చియా సీడ్స్ని మజ్జిగలో వేసుకొని రెగ్యులర్గా తీసుకోవడం కానీ, ఇలా ఫ్యాట్స్ అవకాడో ఒకటి కూడా చాలా మంచిది. హై మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, కాల్షియం, ఐరన్, సెలీనియం, మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా అందులో ఉంటుంది. సో అవన్నీ కూడా ఏంటంటే సిమ్టమ్స్ తగ్గించడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. అవకాడో ఇప్పుడు చాలా చోట్ల దొరుకుతుంది, మనకి ఇక్కడ ఇండియాలోనే క్రాప్ కూడా బాగా పండిస్తున్నారు ఈ మధ్య. సో అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ట్రై చేయండి బాగా రైప్ అండ్ పండినటువంటి అవకాడోని తీసుకోవడానికి. అండ్ ఇలాంటి హెల్తీ ఫ్యాట్స్ని ఒక స్నాక్ ఐటెంలో పెట్టుకోవటం, అండ్ మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్ని ఇంక్రీజ్ చేసుకోవటం. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఫ్రూట్స్లో ఉంటుంది కాబట్టి ఆ ఫ్రూట్స్ కూడా బెర్రీ ఫ్యామిలీకి చెందినవి, లేకపోతే మోసంబి, ఆరెంజ్, పైనాపిల్ ఒకటి మెయిన్గా అందులో ఉండే స్పెసిఫిక్ బ్రొమిలిన్ అనే ఎంజైమ్ జాయింట్లో ఉన్నటువంటి టెన్షన్స్ని కానీ, ఆ జాయింట్ ఇన్ఫ్లమేషన్ని కానీ తగ్గించడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. పైనాపిల్ని ఎవ్రీ వీక్లో అట్లీస్ట్ ఒక 2 times అని తీసుకోవడానికి ట్రై చేయండి, ఏదో జ్యూస్ లాగా కానీ లేకపోతే ఫ్రూట్ లాగా కానీ అలాగా. అండ్ దానిమ్మ కూడా ఒకటి చక్కగా హై యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ఫ్రూట్. సో ఇలాంటివి ఒక మిడ్ మార్నింగ్లో ఒకటి, ఈవినింగ్ ఒకటి అలా మీరు స్ప్లిట్ చేసుకొని తీసుకున్నారు అంటే ఎవ్రీ డే, అంటే ఏదో ఒక రోజు తీసుకొని మనకు అది వర్కౌట్ అవడానికి ఇమీడియట్గా మెడిసిన్ కాదు కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, డిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది. ఓకే పద్మ. అండ్ అలాగే వీళ్ళు ఎక్కువ మెడికేషన్ మీద ఉంటారు కదా, సో అలా మెడికేషన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమైనా కనిపిస్తూ ఉంటాయి అంటే, లైక్ ఎసిడిటీ కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి? రావచ్చు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ స్టమక్ ఒకలా ఉంటుంది కాబట్టి వీక్గా ఉన్నటువంటి వాళ్ళకు హై మెడిసిన్స్ ఉన్నప్పుడు ఏంటంటే వచ్చే అవకాశం ఉంటుంది. సో మెడిసిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ద ఓన్లీ థింగ్ యూ షుడ్ డూ ఈజ్ ఈట్ ఆర్ డ్రింక్ లాట్ ఆఫ్ కర్డ్ ఆర్ బటర్ మిల్క్. సో దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. సో మీకు ఆల్రెడీ హై గ్యాసీగా ఉంది, తేన్పులు ఎక్కువగా వస్తున్నాయి అంటే పెరుగును అవాయిడ్ చేసి మజ్జిగ తీసుకోండి. అలాగే పులిసినటువంటి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో అలా మీరు ఈ మజ్జిగను కానీ పెరుగును కానీ యాడ్ చేసి రెసిపీస్ ప్లాన్ చేసుకోండి, అదొకటి. అండ్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ టు ఎలిమినేట్ మెనీ ఆఫ్ ద టాక్సిన్స్. ఇవి రెండు చక్కగా హెల్ప్ అవుతాయి. ఓకే పద్మ. సో మరి అలా వీక్ అంతా కూడా మిడ్ మార్నింగ్ స్నాక్ అండ్ ఈవినింగ్ స్నాక్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియచేయండి. సో మరి ఆర్థరైటిస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్నాక్స్ని ఎలా ప్లాన్ తెలుసుకోవాలి అనుకుంటే మరి చాట్ చేసేయండి. సోమవారం పైనాపిల్ స్మూతీ అండ్ లెంటిల్ అండ్ బీట్రూట్ సాలెడ్. మంగళవారం చియా సీడ్ పుడ్డింగ్ అండ్ స్వీట్ పొటాటో సూప్. బుధవారం ఫ్రూట్ యోగర్ట్ కప్ అండ్ సెసమీ పవర్ లడ్డు. గురువారం యాపిల్ అండ్ సెలరీ జ్యూస్ అండ్ మిక్స్డ్ నట్ సీడ్ అండ్ డ్రై ఫ్రూట్ బౌల్. శుక్రవారం పైనాపిల్ అండ్ కోకోనట్ వాటర్ జ్యూస్ అండ్ స్ప్రౌటెడ్ చాట్. శనివారం బాదం పాలు అండ్ గ్రిల్డ్ మష్రూమ్స్. ఆదివారం చియా బటర్ మిల్క్ అలాగే పీనట్ వెజిటబుల్ చాట్. ఎటువంటి స్నాక్స్ హెల్దీగా ప్లాన్ చేసుకోవచ్చు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో పద్మ, ఈరోజు చాట్ నుండి ఏ 2 రెసిపీస్ని ఇక్కడ పరిచయం చేయబోతున్నారు? సో ఇవాళ మనం తయారు చేసుకోబోయే 2 రెసిపీస్లో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి యాపిల్ సెలరీ జ్యూస్, అలాగే సెకండ్ రెసిపీ స్ప్రౌటెడ్ చాట్. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ యాపిల్ సెలరీ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
సో పద్మ, మిడ్ మార్నింగ్ స్నాక్ ఇది జ్యూస్. సో టీ కాఫీస్ కి బదులుగా జ్యూస్ ప్లాన్ చేశారు. సెలరీ స్టిక్స్ పెట్టారు కదా, ఇవి ఎలా ఉపయోగపడతాయి? ఒకవేళ అవి దొరకకపోతే దానికి రీప్లేస్మెంట్ ఇంకేమైనా మనం యాడ్ చేసుకోవచ్చా? మిడ్ మార్నింగ్ అనేది చాలా మంది ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్నా లేకపోతే ఆఫీస్కి వెళ్ళినా కూడా టక్కని చేసేది ఏంటంటే ఆ టైం వచ్చేసరికి కాఫీ బెల్ టీ బెల్ లాగా అలవాటు అయిపోయి ఉంటుంది, ఎక్కువగా అది తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా కాఫీ టీలు తాగినా కూడా బాడీ ఇన్ఫ్లమేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. బికాస్ హై కెఫీన్ కావచ్చు, లేకపోతే అందులో వాడే మిల్క్ వల్ల కూడా అవుతుంది, అలాగే షుగర్స్ వల్ల కూడా. కాబట్టి ఆర్థరైటిస్ ఉన్నటువంటి వాళ్ళు కాఫీ టీలు ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్ అండి. దాని ప్లేస్లో మీరు ఒక వెజిటబుల్స్ని కానీ ఫ్రూట్ని కలిపి ఒక చక్కటి జ్యూస్లా తయారు చేసుకొని తీసుకున్నారంటే దట్స్ ద మోస్ట్ హెల్ప్ఫుల్ వే ఫర్ యూ అని చెప్పొచ్చు. ఇక్కడైతే మనము గ్రీన్ యాపిల్ తీసుకున్నాం. ఎస్పెషలీ గ్రీన్ యాపిల్ కొంచెం తక్కువగానే దొరుకుతుంది, అందరికీ దొరకకపోవచ్చు, బట్ దొరికితే మాత్రం గ్రీన్ యాపిల్ తీసుకోండి. ఎందుకంటే జ్యూసెస్కి ఇది టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రెడ్ యాపిల్లో ఎక్కువగా స్టార్చ్ కంటెంట్ ఉంటే కంపారిటివ్గా ఇందులో ఏంటంటే మనకు వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ మెయిన్గా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జ్యూసెస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది గ్రీన్ యాపిల్ అనేది. అండ్ వీ ఆల్ నో దట్ యాపిల్ అనేది వెరీ హై యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎస్పెషలీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా యాపిల్ చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి యాపిల్స్ని. అలాగే ఇందులో మనము కుకుంబర్ కూడా వేసుకుంటున్నాము, ఎందుకంటే వాటర్ కంటెంట్ మనకి ఇందులో కుకుంబర్లో మెయిన్గా వాటరే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటరీ వెజిటబుల్స్ని తీసుకోవడం వల్ల మనకు మినరల్స్ అండ్ వైటమిన్స్ ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ వైటమిన్ సి అండ్ వైటమిన్ కే. సో వైటమిన్ కే ఎందుకు ఇంపార్టెంటో మీకు చెప్పాను ఆల్రెడీ. అండ్ యూజింగ్ ఆఫ్ సెలరీ, ఈ సెలరీ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కంటైన్స్ వెరీ హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఒకటి, అలాగే వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ కే కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, డీటాక్సిఫికేషన్ ఏదైనా మనం బాడీ అవ్వాలి అనుకున్నప్పుడు, బాడీలో లివర్ క్లీన్ అవ్వాలి అనుకున్న, బ్లడ్ ప్యూరిఫికేషన్ కానీ అన్నిటికీ కూడా మనకు సెలరీ అనేది చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్ని అవాయిడ్ చేయడానికి కూడా సెలరీ అనేది హెల్ప్ అవుతుందట. సో రెగ్యులర్గా కనుక తీసుకుంటూ ఉంటే మనం అలాంటివి అవాయిడ్ చేయొచ్చు, బట్ రెగ్యులర్గా మనకు ఇక్కడ ఎక్కువగా దొరకకపోవచ్చు. ఒకవేళ దొరికిన వాళ్ళు తీసుకుంటూ ఉండండి. ఒకవేళ ఇది దొరకకపోతే దీని ప్లేస్లో ఏం వేసుకోవచ్చు అంటే గుప్పెడు తులసి ఆకులు వేసుకోండి, ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. తులసి ఆకులు కూడా మనకి ఏంటంటే వెరీ హై యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నటువంటివి. సో అలాంటివి కూడా రిప్లేస్ చేసుకోండి. ఒకవేళ అది కూడా లేదు అనుకుంటే పుదీనా ఆకులు వేసుకోండి, అది కూడా లేదు అనుకుంటే కరివేపాకు వేసుకోండి, తమలపాకు కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ హై న్యూట్రియన్స్ ఉన్నటువంటివి. కాబట్టి ఇలాంటి రెసిపీస్ని ఒక ఫ్రూట్ అండ్ ఒక వెజిటబుల్ ఏదో ఒకటి అలా కలిపి మీరు ప్లాన్ చేసుకోండి. సెలరీ యాపిల్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ స్ప్రౌటెడ్ చాట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో పద్మ, ఈవినింగ్ స్నాక్ అనగానే చాట్స్ అవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, దాన్నే మీరు హెల్దీగా ఇక్కడ దీన్ని మోడిఫై చేశారు. సో దీంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి తెలియజేయండి. సో ఏదైనా కానీ మనం ఒకటి ప్లాన్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి కొన్నిటికి అలవాటు పడిపోయి ఉంటాము. ఈవినింగ్ అంటే ఇవే తినాలి, బ్రేక్ఫాస్ట్లో ఇవే తినాలి, కూరలు ఇవే వండుకోవాలి, ఇలా కొంచెం అలవాటు పడి ఉంటాం కదండి. వాటినే మనము ఎలా హెల్తీగా ప్లాన్ చేసుకోవాలి, మన హెల్త్కి తగినట్టు వాటిని ఎలా మోడిఫై చేసుకోవాలి, ఇలాంటివి కొంచెం ప్లాన్ చేసుకున్నాము అంటే ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం హెల్తీగా కూడా ఉండొచ్చు. చాలామంది అనుకుంటారు డైట్ ఫుడ్ అనగానే అసలు టేస్ట్ ఉండదు, ఎలా తింటారో ఏంటో, అసలు సగం నీరసపడిపోతారు అలా ఆలోచనతోటే. కాదు, మనము అలాంటి ఫుడ్ని కూడా ఒక హెల్తీ ఫుడ్ని కూడా ఎమ్మీగా టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ని మనం కొంచెం మాడిఫై చేసుకున్నాము అంటే. మరి చాలా చాట్స్ చేసుకుంటూ ఉంటారు. చాట్ అనగానే మెయిన్గా పొటాటో ఎక్కువగా యూస్ చేస్తారు, నమ్కీన్ యూస్ చేస్తారు, ఇలాంటివన్నీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా. దాని ప్లేస్లో మనము వీఆర్ యూజింగ్ స్ప్రౌట్స్. డెఫినెట్గా మీరు అనొచ్చు పొటాటో టేస్ట్ ఎక్కడ, ఇది ఎక్కడ టేస్ట్ అనొచ్చు, కానీ బట్ మనకేంటంటే ఇక్కడ ఆ ట్రెడిషనాలిటీని మెయింటైన్ చేసుకుంటున్నాము, చాట్ ఫీలింగ్ని మనము మెయింటైన్ చేస్తున్నాం. బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ మార్చడం మూలాన మనకు వచ్చే బెనిఫిట్స్ని ఆలోచిస్తే మాత్రం నిజంగా మనకు ఇలాంటి చేంజెస్ చాలా అవసరం అండి. నాట్ ఓన్లీ ఫర్ ఆర్థరైటిస్ అనే కాదు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్కైనా కానీ. ఇక్కడైతే స్ప్రౌట్స్ చెప్పాలంటే మూంగ్, అదే పెసర్లు అండ్ బొబ్బర్లు తీసుకున్నారు. మనం ఇంకా ఏవైనా కూడా మనము అందుబాటులో ఉంటే ఈవెన్ జొన్నలు, రాగులు, సజ్జలు, వీటిని కూడా మనం మొలకెత్తిచ్చి ప్లాన్ చేసుకోవచ్చు. సో అలా ఏవి అందుబాటులో ఉన్నా మీరు ట్రై చేయండి, డిఫరెంట్ వాటితో ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎప్పుడు ఒకేలా కాకుండా. సో రాగులతోటి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. అండ్ మనకి ఇందులో ఇంకా రకరకాల వెజిటబుల్స్ చాట్ అనేది కూడా మనకి ఏంటంటే పుదీనా చట్నీ, టామరిన్ చట్నీ, పెరుగు, ఇవి మూడిటితో పాటు ఇంకా ఇలాంటి వెజిటబుల్స్ కూడా వేసుకున్నాము అంటే మనకి ఎక్స్ట్రాగా న్యూట్రియన్స్ అనేది వచ్చేస్తాయి కదా. సో రియలీ ఇలాంటి రెసిపీస్ కొంచెం కట్ చేసుకోవటం అది పని అవుతుంది, ఇది కొంచెం ప్రీ ప్లాన్డ్ ఉంటే సరిపోతుంది. కానీ నిజంగా చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మనకు విత్తనాల్ని మొలకెత్తిస్తామో, ఆ మొలకెత్తిచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అందులో ఉండే న్యూట్రియన్స్ కానీ అందులో ఉండే లైవ్
ఆక్సిజన్ ఏదైతే ఉందో అది కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, చాలా రెట్లు డెవలప్ అవుతాయి. దీనివల్ల మనకు వచ్చే న్యూట్రియంట్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ డెవలప్ అవుతుంది, అన్నిటికీ కూడా మంచిది. కాబట్టి స్ప్రౌట్స్ని ఎక్కువగా మీ డైట్లో యాడ్ చేయండి. సో పద్మ, మనం స్ప్రౌట్స్ ఇంట్లో చేసుకునేటప్పుడు దాన్ని అంటే ఎక్కువ రోజులు వదిలేస్తే అది ఇంకా ఇంకా పెద్ద అవుతాయి కదా. అవును, ఆ మొలకలు అన్నవి అలా ఎక్కువ అయ్యాక తీసుకోవడం మంచిదా, లేదా కొంచెం ఉన్నప్పుడు తీసుకోవడం మంచిదా? వెరీ గుడ్ క్వశ్చన్ మోనిక. ఎక్కువగా మరీ అవ్వకూడదు. సో మరీ ఎక్కువ అయ్యింది అంటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో చూసారా, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక 1/2 ఇంచ్ వరకు. సో ఇది మాక్సిమం వస్తే చాలు. ఇంతకంటే మరీ పెరిగిపోయిందంటే కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా వచ్చేస్తుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్ సైజ్. సో ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే, స్ప్రౌటెడ్ చాట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. శ్రీనివాస్ ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 40 years, ఎగ్ ఎల్లో తినొచ్చా తినకూడదా, రోజుకి ఎన్ని తీసుకోవచ్చు తెలియచేయండి. హలో శ్రీనివాస్ గారు. సో ఎగ్ ఎల్లో నిజంగా చాలా చక్కటి పోషకాలు ఉన్నటువంటి ఆహారం. కానీ చాలామంది ఏం చేస్తామంటే అది తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు. కొలెస్ట్రాల్ పెరిగితే అవాయిడ్ చేయాల్సింది ఎగ్ ఎల్లో కాదు, దానికి చాలా డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయడం బెటర్. బట్ రోజుకి ఎన్ని తినొచ్చు అనేది మీ డౌట్ కదండి. సో నార్మల్ పర్సన్ ఎటువంటి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉన్నారు, మీరు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు అనుకున్నప్పుడు ఏంటంటే మీరు రోజుకి 2 వరకు తీసుకోవచ్చు. సో మీకు ఏదైనా ఇంకా హై కొలెస్ట్రాల్స్ కానీ ఇలా ఉన్నాయి అంటే 1 లిమిట్ చేసుకోండి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ యాపిల్ సెలరీ జ్యూస్. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. సో చాలా మందికి అనిపించవచ్చు యాపిల్ సెలరీ జ్యూస్ అసలు ఎందుకు ఈ కాంబినేషన్ పెట్టామని. ఎవరికైతే ఆర్థరైటిస్ ఉంటుందో వాళ్ళకి మిడ్ మార్నింగ్ స్నాక్గా ఈ యాపిల్ సెలరీ జ్యూస్ అనేది తీసుకోవడం చాలా మంచిది. మిడ్ మార్నింగ్ స్నాక్ చాలా మంది తీసుకోరు, కొంతమంది తీసుకున్నా టీ కాఫీలే తీసుకుంటారు. సో టీ కాఫీస్ ఎక్కువ సార్లు తీసుకోవడం అంత మంచిది కాదు. చిన్న కప్తో పర్ డే 2 times తీసుకుంటే ఓకే, బట్ అంతకన్నా మించి తీసుకోవద్దు. అండ్ అందులో కూడా మనకి షుగర్స్, పాలల్లో మనం టీ పొడి వేసి మరిగిస్తాం చూడండి, దట్ ఈస్ నాట్ అ గుడ్ కాన్సెప్ట్ అనమాట. అది హెల్దీ కాదు. సో ఇలాంటి జ్యూసెస్ని ఏవైనా మీరు అలవాటు చేసుకుంటే మంచిది. వెజిటబుల్ జ్యూస్ కానివ్వండి, లేదా ఫ్రూట్ జ్యూస్, అది కూడా ఫ్రెష్గా మీరు ప్రిపేర్ చేసుకున్నది. మళ్ళీ ఇందులో కూడా షుగర్స్ ఉండకూడదు. షుగర్స్కి బదులుగా మనం ఏదైనా ఫ్రూట్ని తీసుకుంటున్నాం, ఫ్రమ్ విచ్ వీ గెట్ స్వీట్నెస్ అనమాట. సో ఇందులో అయితే మనం గ్రీన్ యాపిల్ వేసుకుంటున్నాము. గ్రీన్ యాపిల్లో వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. సో రెడ్ కన్నా మనకి గ్రీన్ యాపిల్లోని ఈ పోషక విలువలు అన్నవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మనం కుకుంబర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇందులో అగైన్ వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అండ్ ఇందులో కూడా మనకి చక్కటి వైటమిన్ సి ఉంటుంది. అండ్ సెలరీ స్టిక్స్, వీటిలో కూడా మనకి వైటమిన్ సితో పాటు చక్కటి ఫైబర్ ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది. అండ్ ఈ సెలరీ స్టిక్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి దొరకకపోతే తులసి ఆకుల్ని వేసుకోండి. సో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డైట్ అన్నది ప్రాపర్గా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం ఎంతో అవసరం. అండ్ ఈ మిడ్ మార్నింగ్ స్నాక్ని తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వాచ్ అవుట్ చేసుకోవాలి. షుగర్స్ లేకుండా చూసుకోవాలి, ఎక్కువ రైప్ అండ్ ఫ్రూట్స్ తీసుకోకూడదు, అండ్ అలాగే గ్లూటెన్ కానీ అండ్ అలాగే డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ అవాయిడ్ చేసి ఒక చక్కటి స్నాక్, అండ్ దట్టు మిడ్ మార్నింగ్ స్నాక్ అంటే ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని యూస్ చేసి స్నాక్ ప్రిపేర్ చేసుకోవడం ఆల్వేస్ గుడ్. ఇందులో మనం సరిపడాన్ని నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. సో మన జ్యూస్ రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. యాపిల్ సెలరీ జ్యూస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ స్ప్రౌటెడ్ చాట్. స్ప్రౌటెడ్ చాట్ ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. చాలా మందికి ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్స్ చాలా ఇష్టంగా తీసుకుంటారు. అవి కూడా ఏంటంటే డీప్ ఫ్రైడ్ స్నాక్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ నో మైదా అట్ ఆల్. మైదాతో
పునుగులు వేయించి తీసుకోవడం లేకపోతే శనగపిండి బజ్జీలు ఇలాంటివి ఏవి తీసుకోకూడదు. ఎస్పెషలీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళైతే ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్కి, షుగరీ ఫుడ్స్కి చాలా దూరంగా ఉండాలి. అండ్ మైదా ప్రోడక్ట్స్ అండ్ అలాగే గ్లూటెన్ ఉండే ప్రోడక్ట్స్ అంటే వీట్ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళకి ఈ గ్లూటెన్ వల్ల ఇంకా సమస్య అన్నది అగ్రివేట్ అవుతుంది అనమాట, సిమ్టమ్స్ అన్నవి అగ్రివేట్ అవుతాయి. సో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళందరూ చక్కగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటితో తయారు చేసిన రెసిపీస్ని ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవడం చాలా మంచిది. సో ఈ చాట్ మనం చాలా సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ముందుగా ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాము స్ప్రౌట్స్, మొలకెత్తిచ్చిన గింజలు. సో మొలకెత్తిచ్చిన గింజల్లోని మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి అండ్ అలాగే ప్రోటీన్, ఫైబర్, వైటమిన్ వాల్యూస్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, న్యూట్రిషనల్ వాల్యూస్. సో మనం ఇందులోకి మొలకెత్తిచ్చిన స్ప్రౌట్స్ని తీసుకుంటున్నాం. ఎక్కువగా మొలకెత్తించకూడదు. ఈ మాత్రం అంటే చూసారు కదా, ఈ మాత్రం పొడుగ్గా ఉంటే సరిపోతాయి. ఇంతకన్నా ఎక్కువగా తీసుకున్నారు అంటే దానివల్ల గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కొంచెం మెడికేషన్ మీద కూడా ఉంటారు. ఆ మెడికేషన్ వల్ల వాళ్ళకి ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. అవి రాకుండా ఉండాలి అంటే కూడా వాళ్ళు గట్ని ఎప్పుడు హెల్దీగా ఉంచుకోవాలి. ప్రోబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే పెరుగు, పులిసిన బ్యాటర్ తోటి మనం ఇడ్లీ, దోశలు ఇలాంటివి తీసుకోవాలన్నమాట. అండ్ అంతేకాకుండా కొంచెం నిమ్మరసం, బాడీని ఆల్కలైజ్ చేసుకోవాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని వామ్ వాటర్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మొలకెత్తిచ్చిన గింజలు వేసుకుందాం. అలాగే కుకుంబర్, ఇందులో చక్కటి ఫైబర్, వైటమిన్ సి, వాటర్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం స్ప్రౌట్స్ని ఇతర వెజిటబుల్స్తో యాడ్ చేసి తీసుకుంటామో గ్యాస్ ఫామ్ అవ్వే ఛాన్సెస్ అస్సలు ఉండదు. ఉత్తి స్ప్రౌట్స్ కుక్ చేయనివి పచ్చిగా అలా తీసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. కానీ ఇందులో మనం ఎక్స్ట్రా వెజిటబుల్స్ యాడ్ చేస్తాం. టొమాటోలు, ఇందులో వైటమిన్ సి అండ్ ఫైబర్, అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, కాస్త కారం, గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ అంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ పేస్ట్ లాగా తయారు చేసి గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం. ప్రోబయాటిక్స్. సో మన గట్ హెల్దీగా ఉండాలి అంటే మనకి ప్రోబయాటిక్స్ తీసుకోవడం చాలా అవసరం. పెరుగులో చక్కటి ప్రోబయాటిక్స్ ఉంటాయి, ప్రోటీన్ కూడా ఉంటుంది. సో వీటన్నిటితో పాటు కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకుందాం. సో చాట్ అనగానే ఆ ఫ్లేవర్స్ రావాలి అంటే కాస్త చాట్ మసాలా వేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అగైన్ వైటమిన్ సి అండ్ చక్కటి ఫైబర్. ఇంకా కొంచెం పుల్లగా కావాలి, వైటమిన్ సి ఇంకా యాడ్ చేసుకోవాలంటే కాస్త నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. చాలా మంది చాట్ అనగానే పైనుంచి సేవ్ వేసుకుంటారు, బూందీ వేసుకుంటారు, లేకపోతే బంగాళదుంప ఉడికించి వేసుకుంటారు. కానీ ఇందులో మనం అవేవి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఆ సేవ్ కానీ బూందీ కానీ అలాంటివి ఏం వేసినా అవి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. అండ్ అలాంటి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ని అస్సలు తీసుకోకూడదు. కాబట్టి వాటిని అవాయిడ్ చేసి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ హెల్తీగా కూడా ఉండాలి. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్ప్రౌటెడ్ చాట్ రెడీ అయిపోయింది. యాపిల్ సెలరీ జ్యూస్ అలాగే స్ప్రౌటెడ్ చాట్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. యాపిల్ సెలరీ జ్యూస్ కి కావలసిన పదార్థాలు: సెలరీ స్టిక్స్ 1 కప్పు, గ్రీన్ యాపిల్ 1, కీరదోసకాయ ముక్కలు 1 కప్పు. యాపిల్ సెలరీ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గ్రీన్ యాపిల్ ముక్కలు, కీరా ముక్కలు, సెలరీ స్టిక్స్, తగినంత నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యాపిల్ సెలరీ జ్యూస్ రెడీ. స్ప్రౌటెడ్ చాట్ కి కావలసిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, దోసకాయ
ముక్కలు 1 కప్పు, గ్రీన్ చట్నీ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా పొడి 1/2 టీ స్పూన్, కారం 1/4 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు. స్ప్రౌటెడ్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్స్డ్ స్ప్రౌట్స్, కీర దోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, గ్రీన్ చట్నీ, పెరుగు, చాట్ మసాలా పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్ప్రౌటెడ్ చాట్ రెడీ. పూర్ణిమ ఇలా అడుగుతున్నారు, మా ఫాదర్ కి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, టొమాటోస్ తినొచ్చా? టొమాటోస్ కి బదులుగా ఏదైనా ఆల్టర్నేటివ్ గా ఉంటే తెలియచేయండి. హలో పూర్ణిమ గారు, గ్యాస్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందిలో పచ్చి టొమాటో తింటే వస్తుంది, కొంతమందిలో కుక్ టొమాటో తింటే వస్తుంది. సో అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని ద్వారా వస్తుందో అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ మెథడ్లో తీసుకోవటం మానేయండి. లేదు అంటే ఏంటంటే టొమాటోకి బదులుగా మనకు టొమాటోలో మెయిన్గా వైటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది కదా. మనకు ఇంతకంటే ఎక్కువ రెట్లు వైటమిన్ సి మనకు ఉసిరికాయలో ఉంటుంది, అలాగే రెడ్ ఎల్లో కలర్ బెల్ పెప్పర్స్లో ఉంటుంది, అండ్ క్యాలీఫ్లవర్, క్యాబేజ్ వీటిలో కూడా చక్కగా లభిస్తుంది. సో వెజిటబుల్స్లో వీటన్నిటిలో కూడా లభిస్తుంది కాబట్టి దానికి బదులుగా ఇలాంటి వెజిటబుల్స్ని మీరు ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి చక్కటి వైటమిన్ సి లభించే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ట్రై చేయండి. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం ఆర్థరైటిస్ గురించి. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మిడ్ మార్నింగ్ స్నాక్ అలాగే ఈవినింగ్ స్నాక్ ఏం ప్లాన్ చేసుకోవాలి అంటే మీకు బోల్డ్ అని ఆప్షన్స్ ఈరోజు మేము చాట్ ద్వారా అందించాం కదండి. అలాగే ఇక్కడ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. సో చక్కగా యాపిల్, సెలరీ అలాగే కుకుంబర్ యూస్ చేస్తూ ఇలా సింపుల్గా ఒక జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి. ఇందులో మీకు బోల్డ్ అంత వైటమిన్ సి, ఫైబర్ అండ్ అలాగే మీకు ఎన్నో రకాల మంచి పోషక విలువలు అందేలాగా మనకి ఈ జ్యూస్ ఉంది కాబట్టి ఇలాంటి మిడ్ మార్నింగ్ స్నాక్ ప్లాన్ చేసుకోండి. కాఫీ, టీస్ ఎక్కువగా తీసుకోవద్దు, షుగరీ ఫుడ్స్ అసలే తీసుకోవద్దు. సో ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్ ఎవరైనా సరే కొంచెం చాట్, సమోసా ఇలాంటివి ఇష్టపడతారు కదండి. అందుకే మీ అందరి కోసం సింపుల్గా హెల్తీ చాట్ని ప్రిపేర్ చేసాం. ఇందులో మొలకెత్తిచ్చిన స్ప్రౌట్స్ వేసుకున్నాం కదా మనం. ఈ మొలకెత్తిచ్చిన గింజల్లోని మనకి అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇలా స్ప్రౌట్స్తో హెల్తీగా వెజిటబుల్స్ వేసుకొని చాట్ ప్రిపేర్ చేసుకోండి. దీనివల్ల మీకు చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ అందుతాయి. సో మీ స్నాక్ ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి అమృతం. చక్కటి స్నాక్స్ని పరిచయం చేసాం. తప్పకుండా ట్రై చేయండి. రేపటి అమృతంలో మళ్ళీ మంచి రెసిపీస్తో కలుసుకుందాం.